మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. సమ్మర్ వచ్చేసింది. ఇక 3 నెలలు భయంకరమైన సమ్మరు. ఎగ్జాస్ట్ అయిపోతాము. అసలు బయటకు వెళ్ళాము అంటే ఇంటికి వచ్చేటప్పటికి అలసిపోతాం అన్నమాట. కానీ మనం కొంచెం మనల్ని మనం చేంజ్ చేసుకున్నామంటే, అంటే ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం చేంజ్ చేసుకొని కొంచెం పర్సనల్ కేర్ తీసుకున్నాము అంటే సమ్మర్లో కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు. స్కిన్ని, హెయిర్ని కాపాడుకోవచ్చు, మన హెల్త్ని కూడా కాపాడుకోవచ్చు. చాలా సింపుల్గా చెప్తాను నేను. ముఖ్యంగా డైట్ గురించి చెప్తాను, న్యూట్రిషనిస్ట్ని కాబట్టి. ఈ సీజన్లో ప్రతి ఒక్కళ్ళు 3 to 4 లీటర్స్ మంచినీళ్ళు తాగండి. ఎందుకంటే దాహము వేస్తుంది, అవసరం కూడా మన బాడీకి. సమ్మర్ కదా, ఏంట్లే మనం ఎక్సర్సైజ్ ఏం చేస్తాంలే, మనకు బోల్డంత చెమట పడుతుంది అని గమ్మునుండకండి. కనీసం ½ an hour అయినా వాకింగ్ చేయండి. వాకింగ్ అంటే బ్రిస్క్ వాక్ చేయాల్సిన అవసరం లేదు చిన్నగా మీకు వీలైనంత స్పీడ్ నడవండి చాలు. అరగంట అయినా నడవండి చాలు. ఇకపోతే మీ డైట్లో ఆకుకూరల్ని బాగా చేర్చుకోండి. కనీసం 3 days అన్న ఆకుకూరలు ఉండాలి. బాగా తినాలి పప్పు అయినా కానీ, పుల్లగూర అయినా కానీ, ఫ్రై అయినా కానీ, మీరు ఎలా చేసుకుంటారో మీ ఇష్టం. నేను ఇలానేం చెప్పడం లేదు, మీ ఇష్టం. కానీ లీఫీ వెజిటబుల్స్ బాగా తినండి. అలానే నాన్ వెజ్ తగ్గించండి తినద్దు అని చెప్పడం లేదు, తగ్గించండి. కొంతమందికి ప్రతిరోజు నాన్ వెజ్ తినే అలవాటు ఉంటుంది. ఈ సీజన్లో తినకండి ఎందుకంటే మన ప్రొసీజర్స్ ఏమీ ఊరికే బేక్ చేసుకొని స్టీమ్ చేసుకొని తినేది కాదు. మనం ఎప్పుడు డీప్ ఫ్రై చేసుకొని తింటూ ఉంటాం, ఇంత మసాలాలు వేసుకొని తింటూ ఉంటాం. ఈ సీజన్లో మసాలాలు వేసుకుంటే మీకు చాలా ఎక్కువ దాహం అవుతుంది, శరీరం కూడా అలసిపోయినట్టుగా అవుతుంది. కాబట్టి నాన్ వెజ్ తగ్గించండి, ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోండి. లేదు మేము నాన్ వెజ్ తినాల్సిందే అంటే మీరు నాన్ వెజ్ తిన్న ప్రతిరోజు ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోండి. అంటే ఆకుకూరలు తీసుకోండి, లేదా బీన్స్ తీసుకోండి ఏదో ఒకటి. సీరియస్గా చెప్తున్నాను, మీకు చాలా హెల్ప్ చేస్తాయి అవి. ఎందుకంటే ఈ నాన్ వెజ్లో మీకు అసలు ఫైబర్ ఉండదు దానివల్ల చాలా ఇబ్బంది పడతారు, డల్ అయిపోతారు. మీరు ప్రోటీన్ అని తీసుకుంటూ ఉన్నారు, 200 grams 300 grams. తప్పు మాది. కొద్ది రోజులే తీసుకోవాలి. అలా ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీస్ మీద పడుతుంది ప్రెషర్ అది. కాబట్టి ఇది ఒకటి గమనించుకోండి. సో నట్స్, సీడ్స్ వీలైనంత తీసుకోండి. ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ సీజన్లో. కాకపోతే ఉప్పు తగ్గించమని చెప్తూ ఉంటాం. మీకు చెమటలు బాగా పోస్తూ ఉంటే కొంచెం సాల్ట్ తీసుకోవచ్చు, ఎక్కువగా తీసుకోవచ్చు. ఇకపోతే మనకు మంచి ఫ్రూట్స్ దొరుకుతాయి ఈ సీజన్లో. ముఖ్యంగా పుచ్చకాయలు, వాటర్ మెలన్ బాగా తీసుకోండి వాటర్ మెలన్ మీరు బాగా తీసుకున్నారు అంటే అటు ఫైబరు దొరుకుతుంది, ఇటు మీకు కావాల్సినంత హైడ్రేషన్ కూడా దొరుకుతుంది. బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి, చాలా విటమిన్స్ ఉంటాయి. ఇంకా అరటిపండు సరే తప్పకుండా తీసుకోండి ఒక అరటిపండు. ఇకపోతే ఒక మంచి జ్యూస్ బూడిద గుమ్మడికాయ. చాలా మంది ఏంటంటే దిష్టి తీయడానికే ఉపయోగిస్తూ ఉంటారు, కానీ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకున్నారు అంటే మీకు దాహం కూడా తగ్గిపోతుంది అంటే అన్ని బూడిద గుమ్మడికాయ ముక్కలు తీసుకున్నారనుకోండి, 1 కప్పు, ½ కప్పు నుంచి 1 కప్పు వరకు వాటర్ మెలన్ వేసుకోండి, ముక్కలు జ్యూస్ చేసుకోండి. ఫైబర్ మొత్తం తాగకపోయినా ½ పల్ప్ అన్న దాంట్లో ఉండేటట్టు చూసుకోండి అటు ఫైబరు దొరుకుతుంది, ఇటు లాట్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా మీకు దొరుకుతాయి. పెరుగు ఇష్టం లేకపోతే మజ్జిగ తీసుకోండి మజ్జిగ మీరు 2-3 గ్లాసులు తాగొచ్చు. మీకు ఎక్కువగా వేడి చేస్తూ ఉందనుకుంటే మార్నింగ్ 1 గ్లాసు జీరా వాటర్ కానీ, ధనియా వాటర్ కానీ తీసుకోండి. అలానే రోజు 1 స్పూన్ నుంచి 1.5 స్పూను చియా సీడ్స్ కానీ, సబ్జా గింజలు కానీ తీసుకోండి మీరు మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు, జ్యూస్లో కలుపుకొని తాగొచ్చు, ఇలా అన్నమాట. ఇంకా మీకు చాలా వేడిగా ఉంది అంటే సగ్గుబియ్యం తీసుకోండి. సగ్గుబియ్యం కొంతమంది ఉప్మా అంటుంటారు. నేను ఉప్మా అంటే మళ్ళీ ఉప్పు ఎక్కువ తింటారని చెప్తూ ఉంటాను. చక్కగా పాయసం చేసుకోండి హ్యాపీగా. మీరు బెల్లమైనా వేసుకోండి, చక్కెర అయినా వేసుకోండి, కానీ లిమిటెడ్గా వేసుకోండి. ఎవరైతే 2-3 రోజులు సగ్గుబియ్యం జావ తీసుకుంటారో వాళ్ళకు కూడా వేడి చేయదు ఇకపోతే ఆయిల్ ఉండే ఫుడ్ ఎక్కువగా తీసుకోకండి, తక్కువ వేసుకొని తీసుకోండి. కూరలు కానివ్వండి, మనకు చలువ చేసే కూరలు గాడ్ కర్రీస్ అంటాం, అంటే తీగలకు కాసేవి, గుమ్మడికాయలు, పొట్లకాయలు, సొరకాయలు, బీరకాయలు బాగా తీసుకోండి. ఇకపోతే కాకరకాయ బాగా తినమని చెప్తుంటాను. సమ్మర్లో ఎక్కువ తినకండి కొద్దిగా తినండి, 1-2 సార్లు మాత్రమే తినండి, వేడి చేస్తుంది అది బాగా. ఇవి. ఇకపోతే ఎక్స్టర్నల్ కేర్. మనం ఎండలోకి వెళ్ళాము అంటే నల్లగా అయిపోతాము, అలానే జుట్టు కూడా అది ఎర్రగా అయిపోతుంది. కాబట్టి క్యాప్ పెట్టుకోండి ఎండలో ఎక్కువ తిరిగే పని అయితే. అమ్మాయిలు అయితే గొడుగు వేసుకోండి నడిచి వెళ్ళే పని అయితే. తప్పకుండా వారానికి 1-2 సార్లు ఆయిల్ తలకు బాగా పట్టించి 2 నిమిషాలు మసాజ్ చేశారు అంటే మీకు మీరు చేసుకోవచ్చు సెల్ఫ్ మసాజ్. వేడి బాగా తగ్గిపోతుంది, మీ కళ్ళల్లో నుంచి కూడా ఆవిర్లు బయటకు వచ్చేస్తాయి. మంచి ఆయిల్తో మసాజ్ చేసుకోండి. 1 గంట ఉంచుకొని తలస్నానం చేయండి, జిడ్డు గారుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆయిల్ పెట్టుకోండి దానివల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీ హెయిర్ కలర్ కూడా మారదు, ప్లస్ మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది ఆయిల్ అప్లికేషన్.
కాకపోతే స్కిన్ ఇదే పెద్ద ప్రాబ్లం. సమ్మర్లో మనం 10 నిమిషాలు రోజు తిరిగితే కూడా నల్లగా అయిపోతూ ఉంటాం. కాబట్టి స్కార్ఫ్ కట్టుకోండి, లేదా గొడుగు వేసుకొని వెళ్ళండి. 10 నిమిషాలు నడవాలంటే కూడా చిన్న గొడుగు కొనుక్కొని వేసుకెళ్ళండి మీకు చాలా హెల్ప్ చేస్తుంది. మీ ఫేసే కాదు, హ్యాండ్స్ కూడా నల్లబడవు. చిన్న టిప్ చెప్తాను. కాచిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక 2 రోజులకి. అంటే అంత గ్లాస్తో పెట్టుకుంటే చాలు. ఎంఎల్లో చెప్పాలి అంటే ఒక 50 ml. చల్లగా అయిన తర్వాత దూది తీసుకోండి, దూదిని ముంచండి, కొంచెం పిండేసి కొంచెం మసాజ్ చేసుకోండి ఇట్లా సర్క్యులర్ మోషన్లో. కళ్ళ చుట్టూ కూడా చేసుకోవచ్చు, నుదుటి మీద, నెక్ మీద. అలా 2 నిమిషాలు మసాజ్ చేసుకొని 10-15 నిమిషాలు వదిలేయండి. తర్వాత స్నానం చేసేయండి. సో మీరు చాలా బ్రైట్గా వస్తారని చెప్పను, కానీ కొంచెం ట్యాన్ అయి ఉంటే మీకు ఒక 4-5 రోజులకు ఆ ట్యాన్ చిన్నగా తగ్గుతుందా. మరీ ఎక్కువ ట్యాన్ అయ్యారు అంటే మీరు ప్రొఫెషనల్ కేర్ తీసుకోవాల్సిందే. నేను చెప్పిన డైట్ తీసుకున్నందువల్ల కూడా మీ స్కిన్లో గ్లో తగ్గదు, చాలా బాగుంటుంది, మెరుస్తూ ఉంటారు సమ్మర్లో కూడా. ఇకపోతే మరీ డార్క్గా అయ్యారు అంటే మాత్రం స్కిన్ లైటనర్స్, బ్రైట్నెస్ క్రీమ్స్ వాడాల్సిందే. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర, మంచి వాళ్ళ దగ్గర తీసుకొని వాడండి. దయచేసి ట్యూబ్స్ వాడకండి. 100 రూపీస్, 150 రూపీస్ హైడ్రోక్వినోన్ చాలా ఎక్కువగా ఉండే ట్యూబ్స్ వాడకండి. మీరు 4 రోజుల్లో బ్రైట్గా వచ్చారు అంటే మీరు ఆలోచించుకోండి ఇది ఎందుకంటే పల్లెకి వెళ్ళిపోయి ఉన్నాయి, అప్లై చేస్తూ ఉన్నారు, అబ్బా నేను భలే తెల్లగయ్యాను అనుకుంటూ ఉన్నారు. మీ స్కిన్ని చాలా డ్యామేజ్ చేస్తాయి ఇట్లాంటి క్రీమ్స్. అలాంటివి వాడకండి. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళు, లేకపోతే బ్యూటీ కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మంచి ప్రోడక్ట్స్ ఇస్తారు, మీకు సజెస్ట్ చేస్తారు, అవి వాడండి, పర్వాలేదు, అవేం కావు. ఎక్కువగా ఎండలో తిరగకండి తిరగాల్సి వస్తే గొడుగు వేసుకోండి, లేదా స్కార్ఫ్ కట్టుకోండి. సన్ బర్న్స్ ఉంటాయి. సన్ బర్న్ అంటే తెలుసు కదా మీ అందరికీ, ఫోటో సెన్సిటివ్ అనమాట. మీరు ఎండలోకి వెళ్ళంగానే ఎర్రగా అయిపోతుంది, చిన్న చిన్న గుల్లలు వస్తాయి, ఇచ్చింగ్ ఉంటుంది, తర్వాత డార్క్ అయిపోతారు, డ్రై అయిపోయి డార్క్గా అయిపోతారు. ముఖ్యంగా ఈ పార్ట్ ఇక్కడ అంతా ఉంటుందన్నమాట. ఆ స్టేజ్కి తెచ్చుకోకండి. ఎవరైతే మిట్ట మధ్యాహ్నం ఎండలు ఎక్కువగా తిరుగుతారో వాళ్ళకి ఇది ఉంటుంది. సో విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ తప్పకుండా తీసుకోండి. ఈ ప్రాబ్లం నుంచి కొంచెం తప్పించుకోవచ్చు. సో ఇంకా కొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందామా. నమస్తే.